నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి తెలుగు. తెలుగు క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారండి. పద్యంకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్ అడిగి ఆన్సర్ రాయాల్సి వస్తుంది. చూద్దాం. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనట్టు పామరుడు దగన్ హేమంబు గూడబెట్టిన భూమిశుల పాలజేరు భూమిలో సుమతి. అయితే క్వశ్చన్ నెంబర్ 1, పద్యం ప్రకారం పామరుడి బంగారం చివరకు ఏమవుతుంది? దొంగల పాలవుతుంది, మట్టిలో కలిసిపోతుంది, రాజుల సంపదలో చేరుతుంది, చివరికి ఏమీ కాకుండా పోతుంది. ఆన్సర్ ఏమవుతుంది? రాజుల సంపదలో చేరుతుంది అని పద్యం ప్రకారంగా ఆన్సర్ అని మనము రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పుట్టలు ఎవరికి పుట్టలు ఎవరికి ఆవాసాలు అవుతున్నాయి? ఎవరికి ఆవాసాలు అవుతున్నాయి? చీమలకు, పాములకు, భూమిషులకు, పామరులకు. ఆన్సర్ ఏమవుతుంది? పాములకు అవుతుంది పద్యం ప్రకారంగా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, నివాసానికి అనుకూలం అనే అర్థాన్నిచ్చే పదమేంది? గూడబెట్టిన, చీమలు పెట్టిన, పాలజేరు, 20 నట్లు. ఆన్సర్ 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 20 నట్లు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చీమలు పాములు వీటి విషయంలో ఈ పద్యం ప్రకారం సరైనది ఏది సరైనది? పుట్టలు కొట్టేవి పుట్టలో ఉండేవి, పుట్టలు పెట్టేవి ఆ పుట్టలో ఉండేవి, పుట్టల్లో ఉండేవి ఆ పుట్టల్లో తిరిగేవి, పుట్టల్లో ఉండేవి ఆ పుట్టలను పెట్టేవి. ఆన్సర్ ఏంటిది? సెకండ్ వన్, పుట్టలు పెట్టేవి ఆ పుట్టల్లో ఉండేవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చిండ్రు. ఈ పారాగ్రాఫ్ని చదివి మనము ఆన్సర్ రాయాల్సి వస్తుంది. కరీంనగర్ నుండి లక్షెట్టిపేట వెళ్ళే మార్గంలో కోటిలింగాల ఊరున్నది. గోదావరి నది తీరాన గల ఈ ఊరు ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా ప్రజలకు సుపరిచితమే. అయితే 1979లో పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిపేంత వరకు శాతవాహనులు పాలించిన ప్రదేశం అని ఎవ్వరికీ తెలియదు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్తూపములు కూడా ఇక్కడ బయటపడ్డాయి. వీటి మీద బ్రహ్మలిపిలో బౌద్ధుల ధర్మసూత్రాలు రాయబడ్డాయి. పురావస్తు శాఖ తవ్వకాలలో శాతవాహనులు తొలి రాజైన శ్రీముఖుడు వేయించిన నాణాలు బయటపడ్డాయి. అంతేకాకుండా పెద్ద పరిమాణం గల ఇటుకలు, మట్టి పెంకులు, జనవాసాలు మొదలైనవి కనిపించాయి. ప్రస్తుతము కోటిలింగాల కోట రాకపోయిన తవ్వకాల్లో లభించిన ఆధారాల ప్రకారం తొలి తెలుగు రాజధాని కోటిలింగాలే నవి మనం గుర్తించవచ్చు. సో ఈ పేపర్ నుంచి అంటే ఈ పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్ అడిగారు. ఏ విధమైనటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ ఉంది, చూద్దాము. ధర్మసూత్రాలు ఏ లిపిలో రాయబడ్డాయి? ఏ లిపిలో? బ్రహ్మలిపిలో. అక్కడ మనం చదివినాం. సో సంస్కృతము, ప్రాకృతం, త్రిలింగం, బ్రహ్మలిపి. ఆన్సర్ ఏమవుతుంది? బ్రహ్మలిపి. 4th ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ శాతవాహనులు ఏంటిది? శాతవాహనులు తొలి రాజధాని ఏది? తొలి రాజధాని శాతవాహనులది ఏంటిది? కరీంనగర్, కోటిలింగాల, లక్షెట్టిపేట, గోదావరి ప్రాంతంలో లేదు. ఏంది? కోటిలింగాల ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ శాతవాహనుల తొలి రాజు వేయించిన నాణేలను కనుగొన్నది. ఏంది? శాతవాహనులను తొలి రాజు వేయించిన నాణేలను కనుగొన్నది ఎవరు? ప్రజలు, బౌద్ధులు, పురావస్తు శాఖ, కోటిలింగాల గ్రామస్తులు. ఆన్సర్ ఏంటి? పురావస్తు శాఖ. 3rd వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్
దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. ప్రస్తుతము శ్రీముఖుడి కోటకు ఏంటిది? ప్రస్తుతము శ్రీముఖుడి కోటకు సంబంధించిన విషయంలో కింది వారిలో సరైనది ఏది? కరీంనగర్లో ఉంది, పుణ్యక్షేత్రంలో ఉంది, గోదావరి నది ప్రాంతంలో గోదావరి ప్రాంతం కోటి లింగాల దగ్గర గ్రామాల్లో ఉంది. నెక్స్ట్ కోటి లింగాల కోట కనబడుట లేదు. ఆన్సర్ ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత అయితే పారాగ్రాఫ్ నుంచి అడగడం అయిపోయిందన్నమాట. ప్రాణమాలి పదానికి అర్థం ఏంటిది? ప్రాణమాలి పదానికి అర్థం ఏంటిది? రాయబారి, సోమరితనం, లింగపీఠం, ప్రకాశం. ఆన్సర్ ఏమవుతుంది? సోమరితనం అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత అడిగినటువంటి క్వశ్చను ఈ విధంగా ఉంది, చూడండి. వినయం, అణుకువ అనే పర్యాయ పదాలకు కలిగిన పదమేంది? సంభ్రత, శుభ్రత, సువ్రత, చూవే. ఆన్సర్ ఏంది? నమ్రత అవుతుంది. సారీ, నేను సంభ్రత అన్నాను కదా, సంభ్రత కాదు, నమ్రత అండి. నెక్స్ట్ ఉద్యోగం, ఆస్థానం అనే నానార్థాలను కలిగిన పదమేంది? కాలము, సాధువు, కొలువు, కొలను. ఆన్సర్ ఏమవుతుంది? కొలువు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి త్యాగము ఏంది? త్యాగము పదానికి ప్రకృతి పదము ఏమిటి అన్నాడు. త్యాగము, త్యాగము, భాగ్యము, భాగము, మేఘము. ఆన్సర్ ఏమవుతుంది? త్యాగము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడగడం ఈ విధంగా జరిగింది. ఏంటిది? భిన్నమైన పదం ఏంటిది? శుభకృత, క్రోధి, ఈశ్వర, రమ. ఆన్సర్ ఏమవుతుంది? రమ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి. నెక్స్ట్ ప్రతి అను అను పదాలను ఏమంటారు? నామవాచకాలు, అవ్యయాలు, క్రియలు, సర్వనామాలు. ఆన్సర్ ఏమవుతుంది? అవ్యయాలు అంటారు అట. చూద్దాం. నెక్స్ట్ వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని ఏమంటారు? విభక్తి ప్రత్యయాలు, క్రియలు, విశేషణాలు, అవ్యయాలు. ఆన్సర్ ఏమవుతుంది? విభక్తి ప్రత్యయాలు అంటారు. అంటే వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. నెక్స్ట్ క్రింది వాటిలో ద్వంద్వ సమాసం కానిది ఏంటిది? కలిమిలేములు, ప్రేమాభిమానాలు, దేశభక్తులు, దాన ధర్మాలు. దేశం యొక్క భక్తులు. ఆన్సర్ సి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇది ద్వంద్వ సమాసంలో రాదు. ఇవి మొత్తము ద్వంద్వ సమాసంలో వస్తాయి. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత న్య, ని, న, న, మ లను ఏమంటారు? అంతఃసారు, అనునాసికాలు, పురుషాలు, ఉష్మాలు అంటారు. ఏమంటారు? అనునాసికం. ముక్కుతోటి పలుకుతాం కాబట్టి. వెరీ గుడ్. నెక్స్ట్ దీన్ని హిందీలో కూడా అడుగుతారు కాబట్టి చెప్పిన నేను. వచ్చినప్పుడు విడదీసి రాస్తే ఏమవుతుంది? రాస్తే ఏమవుతుంది? వచ్చిరి అప్పుడు, వచ్చిరి ఇప్పుడు, వచ్చారు అప్పుడు, వచ్చే ఇప్పుడు. ఆన్సర్ ఏమవుతుంది? వచ్చిరి అప్పుడు. ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. ఏదవుతుంది? ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్రకూటమును ప్రస్తుతం ఏమంటారు? ధర్మపురి, నిర్మల్, బాసర, మంథని. ఆన్సర్ ఏమవుతుంది? మంథని అవుతుంది. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు. నెక్స్ట్ అమ్మవారికి వస్త్రాలను ఒడి బియ్యానికి సమర్పించే తంతును ఏమంటారు? సాక, ఊరడి, మెక్కుడు, బోనం. ఆన్సర్ ఏమవుతుంది? ఊరడి అంటారు ఆల్రెడీ అండి. నెక్స్ట్ ఒగ్గు కథలో జానపద కీర్తిని జగమంతా చాటిందెవరు? నటరాజు రామకృష్ణ,
కాపురాజయ్య, మిద్దెల రాములు, కొండపల్లి శేషగిరిరావు. ఆన్సర్ ఏంటిది? మిద్దె రాములు. మిద్దె రాములు. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలుగులో తొలి రామాయణ కర్త ఎవరు? ఎవరు? గోనబుద్ధారెడ్డి, ఆ, హుళక్కి భాస్కరుడు, అతుకూరి మొల్ల, అయ్యలరాజు, రామభద్రుడు. ఆన్సర్ ఏంటి? గోనబుద్ధారెడ్డి. నెక్స్ట్ పొట్లపల్లి రామారావు రచించిన జైలు అనే గ్రంథం కవితా సంపుటి, ఖండకావ్యం, కథల సంపుటి, నాటికల సంపుటి. ఆన్సర్ కథల సంపుటి. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాయభాగిన్ అనే బిరుదు ఎవరికున్నది? ఎవరికున్నది? చిట్యాల ఐలమ్మ, రాణి శంకరమ్మ, ముల్ల స్వరాజ్యం, నెక్స్ట్ సంగెం లక్ష్మీబాయి. ఆన్సర్ ఏంది? రాణి శంకరమ్మకు రాయభాగిన్ అనేటటువంటి బిరుదు ఉంది. నెక్స్ట్ పరిశీలనలు, ముఖాముఖి, శోధ సూచికలు, వ్యక్తి అధ్యయనం వంటి మూల్యాంకనాంశాలను ఇలా అంటారు. ఏమంటారు? మనోవైజ్ఞానిక పద్ధతులు, ప్రవర్తనాధ్యయన పద్ధతులు, లోప నివారణ పద్ధతులు, అభిప్రామాణిక పద్ధతులు. ఆన్సర్ ఏమవుతుంది? ప్రవర్తనాధ్యయన పద్ధతులు అంటారట. ఎందుకు అంటారు? నెక్స్ట్ వ్యాకరణాంశాల బోధనలో వ్యాకరణ పద్ధతి, ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి అని వ్యవహరించబడును బోధన పద్ధతి. ఏంది? వినియోగ పద్ధతి, అనుకరణ పద్ధతి, అనుమానోత్పత్తి పద్ధతి, అభివర్ణన పద్ధతి. ఆన్సర్ ఏంది? అనుమానోత్పత్తి పద్ధతి అవుతుంది. నెక్స్ట్ మన రాష్ట్రంలో ప్రస్తుతము వాడుకలో ఉన్న తెలుగు పాఠ్యపుస్తకాల తయారీలో ప్రధానంగా దించుకున్న అంశాలలో ఒకటి ఏంటిది? సాహిత్య ప్రధాన అంశాలకి ప్రాధాన్యతనిచ్చును. భాషాశాస్త్ర మౌలిక స్వభావాలను విస్తృతంగా పరిచయం చేయడం, తెలుగుపై ఇతర భాషల ప్రభావాన్ని తెలియజెప్పడము, బట్టి విధానాలకు బదులు అర్థవంతమైన చర్యలు, కృత్యాలు కల్పన. ఆన్సర్ ఏమవుతుంది? బట్టి విధానాలను. నెక్స్ట్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 58 బోధనోపకరణం విషయ చిత్రీకరణమునకు మరియు విషయ వ్యాఖ్యానానికి సులభంగా అర్థం చేసుకోవడానికి శాశ్వత విషయము అవగాహనకు ఉపయోగపడుతుంది అని అభిప్రాయం పడినవారు రవీంద్రుడు, అబ్దుల్ కలాం, హుమాయూన్ కబీర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆన్సర్ ఏమవుతుంది? హుమాయూన్ కబీర్. నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల శ్రవణ శక్తిని పెంచి వేగంగా రాయగల శక్తిని పెంచగల లేఖన భేదం ఏంటిది? అదృశ్యభిలేఖనం, దృశ్యలేఖనం, విస్తార లేఖనం, ఉక్త లేఖనం. ఆన్సర్ 4th వన్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఉక్త లేఖనం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 లాస్ట్ క్వశ్చన్ బోధన మాధ్యమం మాతృభాషా ప్రాధాన్యతను 1910లో నొక్కి చెప్పినది ఏంటిది? గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టిన బిల్లు.